మనవడా ఏమో ఆడిండొచ్చు 5 మంది పిల్లలతో. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. కాదు హోలీ ఆడిండ్రా 10th క్లాస్ కాక చదువుకోవాలి. ఎంత అబ్బా ఎన్ని ర్యాంకులు సాధిద్దామని. ఏ ర్యాంక్ అంతా ఏం లేదు కానీ ర్యాంక్ అంతా ఏం లేదు. హోలీ ఆడినట్టున్నావు కదా నువ్వు. ఆడినాక ఇదంతా ఆడినావు ఎవరితో అంతున్నాడు. ఆడొక్కడితో ఎట్లా ఆడతావు హోలీ? మస్తు మంది ఉండాక ఈ గల్లీలంతా తిరిగినాం పొద్దున పూట. పొద్దున చాలా మంది అమ్మాయిలు అందరూ కనిపించింది. నీతో ఆడిండ్రా అమ్మాయి 1 పిల్లలంట వాళ్ళు. వాడి పిల్లలా? వానికి అట్లా అంటారు అందగాల్లో పడతారు అని. వాడెంత మందితో ఆడిండ్రా హోలీ ఇవాళ మొత్తం? ఏమో ఆడిండొచ్చు 5 మంది పిల్లలతో. నువ్వు జుట్టులో కనిపిస్తుంది మొత్తం ఎర్ర రంగే ఉంది. అమ్మాయిలతోనే ఆడినావా అబ్బాయిలతో కూడా ఆడినావా? నేను ఒక్కనే ఆడినా. ఒక్కడు ఎట్లా ఆడినావు? నేను ఏమైనా ఎర్రి బాగుందా నాకు కనిపిస్తున్నా? వాటితోనే ఆడినాక చెప్పు. గుడ్లతో ఆడినా మంచిగా ఆడినా. ఒక ట్రే గుడ్లు. ఇప్పుడు ట్యూషన్కి పోతున్నావా? ట్యూషన్కి పోతున్నావా? పోతున్నావా? ఓకే. ఇప్పుడు దాకా ఆడి అలసిపోయి పోతున్నావా? మళ్ళీ సాయంత్రం ఆడవా హోలీ? ఇక అయిపోయింది. గ్రాణం పడుతుంది. గ్రాణం పడితే ఆడొద్దని చెప్పిందా మనవడా? గుడ్ షాట్ అవుతుంది. నువ్వు రారా వీటిలో అసలు హోలీ ఏమేమి ఆడతారు? ఏమేమి పెట్టి ఆడతారు? తెలియదు. అరే నేను ఆడలేరా? బ్యాల కలర్లు ఉంటాయి. నువ్వు చెప్పు ఏమేమి పెట్టి ఆడిండ్రు హోలీ? ఏంలే కలర్లు గుడ్లు అంతే. రెండేనా అడిచిన అమ్మాయిలు మస్తు కలర్లు తీసుకొని మామూలుగా ఆడతారు. వాళ్ళు పిచ్చోళ్ళ కాలు ఆడతారు. నువ్వు మంచోనే. అందుకే పొద్దున ఆడినావు. పొద్దున ఈడెవరం మంచిగా ఉందిరా హోలీ ఆడిందంట అమ్మాయితో. ఏంది కథ? పెట్టి ఆడతారు హోలీ with colors with balloons everything whatnot. Okay. ఆడిందా ఇయాల ఆడిందా? Today I was busy with my work so I did not play this year. అయితే ఆడరా అయితే సాయంత్రం? Yeah, maybe. Yeah. ఆడైతే కోడిగుడ్లు పగలగొట్టిందంట. ఆడైతే రంగేసిందంట. Yeah, actually I do the same thing but this year I'm busy with my work so I did not do anything. Have to start. तेलुगु में बात कराला? तेलुगु में? तो कैसे बात कर तेलुगु में? तेलंगाना? శ్రీకాకుళం. మీది? ఆంధ్ర. ఎక్కడ? విజయవాడ. ఓకే. ఏం ఆడాలి? ఆడాలి. ఎందుకని ఏపీలో హోలీ అంత సెలబ్రేషన్స్ చేయరు కదా? ఎవరు చెప్పారు మీరు చేయరని చెప్పి? కంపేర్ టు తెలంగాణ. ఇట్స్ నాట్ అబౌట్ కంపారిజన్, ఇట్స్ అబౌట్ పీపుల్ అండ్ పర్స్పెక్టివ్స్. బట్ బాగా చేస్తారు ఏపీలో కూడా. అక్కడ మీకు ఎలా చేస్తారు విజయవాడ? ఫ్రమ్ ద మార్నింగ్ యా ఇట్స్ గుడ్ ఫర్ యూ. ఫ్రమ్ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అసలు మీరు చాలా తక్కువ అంచనా వేశారు. ఏదో వర్క్ చేయలేదు కానీ లేదంటే దట్ ఐ డోంట్ నో. మేబీ దట్ ఐ డోంట్ నో. మేము మాత్రం ఫుల్గా కలర్స్ గిల్లర్స్ మంచి హంగామా పొద్దున్నే స్టార్ట్ చేసేస్తాం. మేము ఇలా అయితే ఉన్నాం ఏ కాస్ట్యూమ్లో ఉన్నాం కలర్స్గా ఉంటాం. ఇవాళ కొద్ది కుదరికి ఇలా ఉన్నాం అంతే. మేబీ సాయంత్రం స్టార్ట్ చేయలేము విత్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ సింపుల్. ఇంకా ఏ ఫెస్టివల్స్ ఎక్కువ బాగా చేస్తారు ఏపీలో అంటే ఏం చెప్తారు? దసరా ఇదే సంక్రాంతి. విచ్ వన్? నాట్ అబౌట్ సంక్రాంతి అండ్ దసరా మోస్ట్ ప్రాబబ్లీ దసరా, మహాశివరాత్రి. నేను విన్నది ఏంటంటే సంక్రాంతి బాగా చేస్తారు ఆంధ్రాలో. ఎక్కడైనా బాగా చేస్తారు బట్ మీకు బాగా చెప్పాలంటే భీమవరం బాగా చేస్తాం సంక్రాంతి. మోస్ట్లీ అన్ని చోట్ల చేసేమో దసరా కామన్గా. దసరా, శివరాత్రి, వినాయక చవితి. హైదరాబాద్ అంత కాకపోతే నేను చవితి మేము బాగా చేస్తాం. దట్స్ ఇట్. ఫెస్టివల్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే తెలంగాణ కన్నా ఏపీలో ఫెస్టివల్స్ బాగా చేస్తారు అండ్ డివోషనల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా? అలా నేను చెప్పను, ఎవరిది వాళ్ళకి ఉండిద్ది కదా. ఇప్పుడు నేను కంపేర్ చేస్తాను, కింద కూడా వచ్చి కామెంట్లో మేము బాగా చేస్తాను అబ్బాయి నీవేంద్ర బాయ్ అని చెప్పని ఉంటాడు. మా వాళ్ళు చూసారంటే డివోషనల్ పార్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది కదా. ఉంటుంది. ట్రెడిషన్స్ అన్ని ఫాలో అవుతాం. అంటే ట్రెడిషన్స్ అని కాదు, ఇక్కడ పూజ ఈ విధానాలు అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ లోకి వస్తాం కదా. అంతే ఫస్ట్ పూజ. తెలంగాణలో మాత్రం మొత్తం ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది నోటీస్ చేసాయి 1 year లో. ఫ్రమ్ దిస్ 1 year. ఓకే. ఓన్లీ దిస్ 1 year లో హైదరాబాద్ లో అంటే ఈ 1 year వచ్చి హైదరాబాద్ 1 year అయింది. సో ఈ 1 year లో నేను నోటీస్ చేసింది ఏంటంటే మీ హంగామా వేరు మా హంగామా వేరు బట్ రెండు ఒకటే. మొత్తం ఎంటర్టైన్మెంట్ నో ఇష్యూస్. అంతే సింపుల్. ఏం చేస్తూ ఉంటారు? నేను కంటెంట్ రైటర్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంతకు మించి కెమెరాలు